ఫ్రెండ్స్ చూడండి, ఇదే లొకేషన్ ఫ్రెండ్స్. ఇంకా నా దగ్గర రాళ్ళు ఉన్నాయి అన్నాను కదా, అందుకే ఇంకా ఏరాను ఫ్రెండ్స్. కానీ నాకైతే వజ్రం లాంటి రాయి దొరికింది ఫ్రెండ్స్. మీరే చూసి చెప్పండి. మీరు అందరూ బాగుండాలి, ఆ దేవుడి వల్ల అందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళు జరుపుతుంటే ఇక్కడే దొరికింది నాకు ఈ రాయి. ఇలాంటి గులకలోనే దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే. చూడండి ఎలాంటి రాళ్ళు దొరికిండాయో మీరే చూసి చెప్పండి. ఎలా ఉంది రాయి ఇది? చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది రాయి? చాలా బాగుంది కదా. చూడండి, ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ నాకు. రోజ్ కలర్ రాయి చాలా బాగుంది. కానీ వాన పడింది ఫ్రెండ్స్. వాన పడినప్పుడు ఈ పంచలింగాలు కొనకపోవడానికి చాలా జనాలు వచ్చారు. ఈసారి దాదాపు 5,000 మంది దాకా వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ పోయినా ఈ రాళ్ళు దొరుకుతున్నాయి. చూడండి, ఇది ఈ రాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడే అనుకున్నాను ఇక్కడ కూడా ఉండే రాళ్ళు. చూడండి ఈ రాళ్ళన్నీ ఎలా ఉన్నాయో. ఎండ అయితే ఇది చూడండి ఫ్రెండ్స్, రాయి చూడండి వస్తూ పోతూ ఉంది. లోపల చూడండి కొంచెం పగిలినట్టుంది. ఇది లోపల చూడండి ఎట్టుందో, అంత బాగుందో రాయి. ఇది చూడండి, రాయి అంతా ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. ఇంకొక రాయి ఇక్కడే దొరికింది ఫ్రెండ్స్ నాకు, మీకు చూపిస్తాను చూడండి. ఇదే ఫ్రెండ్స్ రాయి నాకు దొరికిన రాయి. చూడండి, వజ్రమే అనుకుంటున్నాను, కానీ వజ్రం కాదో మీరే చెప్పండి. ఎండ రానియండి, ఎండకి చూపిస్తాను. చూడండి, ఎండ వచ్చినా కాకపోయినా వజ్రం మెరుస్తూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు కదా. అంతే చూడండి, ఈ రాయి ఇక్కడైతే నాకు చాలా బాగా మంచిగా దొరికాయి ఫ్రెండ్స్. చూడండి అంత చూడండి ఫ్రెండ్స్, రాయి మీద రాయి కూర్చున్నట్టుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు. చూసారా అంత చూడండి, ఎండ లేదు ఫ్రెండ్స్, వస్తూ పోతుంది. చూడండి ఎంత బాగుంది. ఈ రాళ్ళన్నీ మీకే మెరుపు కనిపిస్తున్నాయి కదా. అంతే చూడండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంతైనా ఎండకి తీసే. ఇంత చూడండి ఫ్రెండ్స్, ఇది దొరికింది ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇది దొరికింది ఫ్రెండ్స్. చూడండి వజ్రం లాగుంది కదా. అవును ఫ్రెండ్స్, వీడియో తీసుకొని ఇంటికి పోవాలి, అన్నం అవి చేసుకోవాలి ఫ్రెండ్స్. పోయి నేను చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, ఎల్లో కలర్ తెలుపులో ఎంత బాగుందో. ఇంత చూడండి, మీకే చూపిస్తున్నాను. ఎంత బాగుంది కదా రాయి. చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, రాయి మీద రాయి పెట్టినట్టుంది. అంత బాగుంది కదా. చూడండి ఇది చూడండి, ఈ ఎట్లా దొరికాయి ఫ్రెండ్స్. ఉదాహరణ వచ్చాను మొన్న పంచలింగాలు కొనకపోయేప్పుడు కూడా పోదాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఇంట్లో ఎవరు లేదు అనుకున్నాను. ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే అప్పుడు రావాల్సింది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా జనాలు ఉంటారు. 500 మంది పోయారు ఫ్రెండ్స్ పంచలింగాలు కొనకి. ఎంతోమంది పోయారు, కర్నూలు నుంచి కూడా బస్సులు వేసుకొని వచ్చారంట ఫ్రెండ్స్. చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే నాకు దొరికాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎక్కడ అన్నీ అడగబాకండి, పక్కిలో వాగు ఇది, మా ఊరిలోనే సోమశిలలోనే. చూడండి చుట్టూ వాగులే ఫ్రెండ్స్, మా ఊరు చుట్టూ మేమే మధ్యలో ఉన్నాం.
అటు పెన్నాయేరు, ఇటు పక్కిలాగు, ఆ పక్క చూస్తే కీతమన్నేరు, ఇవన్నీ ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడే. కాబట్టి ఇక్కడే చూడండి, ఈ రాయి చూడండి ఎట్టుందో చూడండి ఫ్రెండ్స్. కొంచెం లెంత్ ఎక్కువైనా ఏమనుకోబాకండి, ఎండ కనపడడం లేదు ఫ్రెండ్స్. ఇది పై నుంచి వస్తాయి ఫ్రెండ్స్. నాకు పోవాలని భలే అవకాశం వచ్చింది. మొన్న 500 మంది పోతే వాళ్ళతో పోవాల్సింది నేను. ఇంట్లో మనుషులు లేక గమ్ముగా అయిపోయాను ఫ్రెండ్స్. మా ఊరికి చాలా దూరం నుంచి చూడాలని వస్తారు ఫ్రెండ్స్ పంచలింగాల కొనకి. అది ఫేమస్ మాకు. ఎందుకంటే అక్కడ 3 సంవత్సరాలు ఎవరన్నా కష్టాల్లో ఉంటే, ఎవరన్నా అదే ఏలిన నడిసని ఏదో అంటారు కదా ఫ్రెండ్స్, అది ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఎక్కి దిగితే కొండ 3 సంవత్సరాలు కార్తీక పౌర్ణమి రోజు, అదే కార్తీక మాసంలో 3వ వారం 4వ వారం కానీ వాళ్ళకి చనిపోయి మంచి ఐశ్వర్యాలు కలిసి వస్తాయంట ఫ్రెండ్స్. అది నిజమో తెలియదు కానీ నాకు చాలా కష్టంగా ఉండింది ఫ్రెండ్స్. మా వారికి కొంచెం యాక్సిడెంట్ కష్టమైనప్పుడు నేను పోయి వచ్చాను. ఏ నమ్మకం జరిగిందా జరగలేదా అని మాత్రం నాకు తెలీదు. కాకపోతే నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది అంతే. నేను, మా పిల్లోళ్ళు, మా ఆడబిడ్డ ఒక ఆమె ఉంటే ఆమెకి ఇదంతా అడవంతా కొట్టిన పిండి తిరుగుతూనే ఉంటుంది మా ఆడబిడ్డ అయితే. ఆమెకి చాలా బాగా తెలుసు, మా అక్కకైతే. ఆమెను తీసుకొని పోయినాను ఫ్రెండ్స్ నేను. మా పిల్లలు అందరం పోయి వచ్చినాం. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి వచ్చి చూడండి. ఎందుకంటే పంచలింగాల కొని అయిపోయింది కాదు ఫ్రెండ్స్. అప్పుడు పోయి ఉంటే ఎప్పుడు పోవాలన్నా కానీ ఒక 10 మంది 20 మంది కలుసుకొని పోతే చాలా బాగుంటాయి. గుండాలు, పంచలింగాల కోన, దావల పళ్ళు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి రాళ్ళు కూడా మాకు దొరుకుతాయి. చాలా జాలికి పోయి రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు చూడండి నాకు దొరికిన రాళ్ళు. కానీ ఈరోజు ఇది దొరికింది వజ్రమే అనుకుంటున్నా. మీరు అందరు ఏమంటారో చూద్దాం ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ రాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. మీకే పెట్టి చూపిస్తున్నాను, నేను ఎక్కడ ఏం చేయలేదు. అదో చూడండి, కావాలంటే ఇంకా ఈ రాయి చూడండి. ఇలాంటి రాళ్ళకు కుదవలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఒకటే వజ్రం అయితే ఇంకా నాకు మీకు గట్టిగా చెప్పేదాన్ని వచ్చి ఎత్తుక్కోండి అని. కానీ ఏం చేయాలా, ఇలాంటి రాళ్ళు ఉండేవి ఫ్రెండ్స్. మీకు నమ్మకం కుదిరితే దొరుకుతాయి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను మీకు చెప్తాను. లొకేషన్ కూడా పెడుతున్నాను, గూగుల్ లొకేషన్ కూడా చూసుకోండి. చూడండి ఎంత బాగున్నాయి రాళ్ళు. ఇది రాయి చూడండి ఫ్రెండ్స్, రాయి మీద రాయి పెట్టి మలిసినట్టు ఉంది కదా. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇది కూడా ఎల్లో కలర్ రాయి చూడండి, డైమండ్ పడిన రాయి, ఎల్లో కలర్ రాయి ఫ్రెండ్స్. ఇది లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎంత పోయిందో కూడా వీడియో తెలియదు ఫ్రెండ్స్ నాకు. చూడండి కొంచెం